ఈ రోజుల్లో ఒక సామాన్యుడికి బతకడానికి గాలి, నీరు, తిండి ఎంత అవసరమో వాడి వేలిముద్ర కూడా అంతే అవసరమైపోయింది. మీరు రేషన్ షాప్ కి వెళ్లి 5 కిలోల బియ్యం తెచ్చుకోవాలా? మీ వేలిముద్ర పడాల్సిందే. ఒక రైతు తన పొలానికి కావలసిన యూరియా బస్తా కొనాలా? బయోమెట్రిక్ వేయాల్సిందే. ఒక ముసలావిడ తన పెన్షన్ తీసుకోవాలా? ఆ స్కానర్ ఆవిడ వేలిముద్రను గుర్తుపట్టాల్సిందే. ఇలా బతకడానికి అవసరమైన ప్రతి దానికి మన వేలిముద్ర అడుగుతున్న ఈ దేశంలో అదే జీవితాలను మార్చే ఓటు వేయడానికి మాత్రం వేలిముద్ర ఎందుకు అడగడం లేదు? ఈ రోజు భారతదేశంలో బతకాలంటే మన వేలిముద్ర ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ వ్యవస్థను మనం నిర్మించుకున్నాం. అదే మన ఆధార్. మన డబ్బులు, మన ఐడెంటిటీ, మనకి వచ్చే ప్రభుత్వ పథకాలు అన్ని పక్కాగా సేఫ్ గా ఉండాలని గవర్నమెంట్ ఈ సిస్టమ్ ని తీసుకొచ్చింది. బ్యాంక్ అకౌంట్ దగ్గర నుండి సిమ్ కార్డు వరకు, చివరకు ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాలన్నా మనకు ఆధార్ కావాలి. నకిలీ అకౌంట్లు, బినామీ పేర్లతో దోచుకునే వాళ్లను ఆపడానికి ఆధార్ ఒక అంతిమ ఆయుధం అని ప్రభుత్వమే మనకు చెబుతోంది. అయితే ఇక్కడే $1 బిలియన్ ప్రశ్న తలెత్తుతోంది. ఒక సామాన్యుడు రేషన్ షాప్ లో బియ్యం తీసుకోవడానికి వేలిముద్ర తప్పనిసరి అయినప్పుడు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే ఓటు వేయడానికి మాత్రం వేలిముద్ర ఎందుకు తప్పనిసరి కాదు? ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి ఓటు హక్కును కాపాడటానికి మనం ఇంకా 20వ శతాబ్దపు సిరా చుక్క ఇంక్ మార్క్ పైనే, మనుషులు రాసే పాతకాలపు లెడ్జర్ల పైనే ఎందుకు ఆధారపడుతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఎన్నికల తరువాత మనం ఎలాంటి వార్తలు వింటాం? దొంగ ఓట్లు పడ్డాయి, ఒకరి ఓటు ఇంకొకరు వేశారు, ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లు ఉన్నాయి, వారి ఓట్లు కూడా పోల్ అయ్యాయి, బూత్ క్యాప్చరింగ్ జరిగింది. ఇలాంటి ఆరోపణలు మన ప్రజాస్వామ్యంపై ఒక మాయని మచ్చలా మిగిలిపోతున్నాయి. మనం వేసిన సిరా చుక్కను చెరిపేయొచ్చు, ఓటర్ ఐడి కార్డులను నకిలీ చేయొచ్చు, లెడ్జర్లలో పేర్లను తారుమారు చేయొచ్చు. ఈ బలహీనతలన్నీ మోసానికి, రిగ్గింగ్ కు తలుపులు తెరుస్తున్నాయి. గెలుపోటములను కొన్ని వందల ఓట్ల తేడాతో నిర్ణయించే ఈ రోజుల్లో ప్రతి ఓటు విలువైందే. అలాంటప్పుడు ఒక్క దొంగ ఓటు కూడా మన ప్రజాస్వామ్య పునాదులను కదిలించగలదు. ఇప్పుడు ఇదే పరిస్థితిని బయోమెట్రిక్ ఓటింగ్ తో ఊహించుకుందాం. ప్రతి పోలింగ్ బూత్ లో ఒక బయోమెట్రిక్ స్కానర్ ఉంటుంది. మీరు మీ ఓటర్ ఐడి కార్డుతో పాటు మీ వేలిని స్కాన్ చేస్తారు. ఒక్కసారి మీ వేలి ముద్ర నమోదవ్వగానే సిస్టమ్ మిమ్మల్ని గుర్తిస్తుంది. మీరు ఓటు వేస్తారు, అంతే. ఫలితం ఐడెంటిటీ థెఫ్ట్ అనే ప్రశ్న తలెత్తదు. మీ ఓటు మీరు తప్ప ఇంకెవ్వరూ వేయలేరు. ఒక వ్యక్తి 2 సార్లు ఓటు వేయడం అసాధ్యం. సిస్టమ్ వెంటనే పసిగడుతుంది. దొంగ ఓట్లు, బూత్ క్యాప్చరింగ్ వంటి మోసాలకు ఆస్కారమే ఉండదు. ఒక పౌరుడు, ఒక బయోమెట్రిక్, ఒకే ఒక్క ఓటు. నిజాయితీ గల పారదర్శకమైన ఎన్నికలకు ఇంతకంటే సులువైన, సురక్షితమైన మార్గం మరొకటి ఉంటుందా? మరి దీనికి అడ్డంకి ఏంటి? ఇది అమలు పరచడానికి డబ్బులు లేవా? మనం ఇప్పటికే ఆధార్ కోసం, దాని మౌలిక సదుపాయాల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టాం. దేశంలోని ప్రతి పౌరుడి బయోమెట్రిక్ సమాచారం ఇప్పటికే మన జాతీయ డేటాబేస్ లో ఉంది. మనం చేయాల్సిందల్లా ఆ వ్యవస్థను ఎన్నికల సంఘం వ్యవస్థతో అనుసంధానం చేయడమే. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పెట్టే ఖర్చు అనవసరమైన ఖర్చు ఎలా అవుతుంది? దీనికి అవసరమైన టెక్నాలజీ లేదా? సాంకేతికత సిద్ధంగా ఉందా? స్కానర్లు పనిచేయకపోతే ఎలా అనే డౌట్ రావచ్చు. కానీ మనం ప్రతిరోజు స్థానిక కిరాణా కొట్టులో, రేషన్ షాపులో, బ్యాంకులో ఇదే టెక్నాలజీని వాడుతున్నాం. మారుమూల గ్రామాల్లోని ప్రజలే దీన్ని అలవాటు చేసుకున్నారు. 5 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఎన్నికల కోసం ప్రతి పోలింగ్ బూత్ లో నాణ్యమైన స్కానర్లు, బ్యాకప్ పరికరాలు, ఒక టెక్నికల్ అసిస్టెంట్ ను ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి అసాధ్యమైన పనా? ఇదంతా వినడానికి బాగానే ఉంది, కానీ మా డేటా భద్రత సంగతేంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మన వేలిముద్ర డేటాను ఇప్పటికే మన బ్యాంకు ఖాతాలకు, రేషన్ కార్డులకు లింక్ చేశాం. అక్కడ మన డేటాను నమ్మినప్పుడు కేవలం ఓటు హక్కును ధృవీకరించడానికి ఎందుకు నమ్మలేం? ఓటింగ్ కోసం అత్యంత కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్ తో ప్రత్యేకమైన, సురక్షితమైన వ్యవస్థను రూపొందించవచ్చు. అసలు అడ్డంకి ఖర్చు కాదు, సాంకేతికత కాదు. బహుశా అసలైన అడ్డంకి పారదర్శకతను, నిజాయితీని ఇష్టపడని రాజకీయ వ్యవస్థేనేమో. ఒక బాధ్యత గల పౌరులుగా మనం ఒక సమాధానాన్ని డిమాండ్ చేయాల్సిన సమయం వచ్చింది. ఒక బస్తా బియ్యం కోసం మన వేలిముద్ర సరిపోయినప్పుడు ఈ దేశ భవిష్యత్తును కాపాడటానికి, మన ఓటు హక్కును కాపాడటానికి అది అంతకంటే 1000 రెట్లు ఎక్కువ సరిపోతుంది. మన ప్రజాస్వామ్యాన్ని అప్గ్రేడ్ చేయాల్సిన సమయం ఇది. ఈ డిజిటల్ యుగంలో మన తలరాత ఇంకా సిరా చుక్కపై ఆధారపడకూడదు. ఈ మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారా? బయోమెట్రిక్ ఓటింగ్ అనేది మన ఎన్నికల వ్యవస్థలో అవసరమైన సంస్కరణ అని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాలను, ఆలోచనలను కింద కామెంట్స్ లో పంచుకోండి. ఈ అంశంపై ఒక పెద్ద చర్చను ప్రారంభిద్దాం. మన ఓటు మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. జై హింద్.